గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు, ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూడడం కానీ నేను డాక్టర్కి చెప్పి అందరికి తెలిసిన వాళ్ళే కదండి, నా మీద వేసేయండి బిల్ అని. ఓకే. సో సిచ్యువేషన్ అది, వాళ్ళు కట్టలేరు, వాళ్ళు సేవ్ చేయాలి, నా మీద వేసేయండి. ఒక యాక్సిడెంట్ అయింది, నేను విట్నెస్ ఆ యాక్సిడెంట్కి. నలుగురు కుర్రాళ్ళు ఎమర్జెన్సీ, కుర్రాళ్ళు పెద్ద రిచ్ లాగా లేరు, అక్కడ అడ్మిట్ చేయరు. చెప్పా నేనున్నాను, డబ్బులు నా దగ్గర ఇప్పుడు లేవు, నేనున్నాను, ట్రీట్మెంట్ చేసేయండి, ఆపరేషన్ చేసేయండి, అన్నీ చేసేయండి, డబ్బులు పంపించేసాను. దాంట్లో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు, 2010లోనో 12లోనో. వాళ్ళని పట్టుకున్నాం, సరే వాళ్ళని పంపించాం లోపలికి. వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేసి ఏమండి ప్లీజ్ అండి అన్యాయం అండి, మా పసిబిడ్డ ఉందండి, ఇది ఉంది. వాళ్ళకి డబ్బులు పంపించాను నెల నెల. వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తూ ఉన్నా, వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా, అదొక సాటిస్ఫాక్షన్. సో తప్పు ఇక్కడ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం అయింది డబ్బు, ఎంతో కొంత. మరి గిల్ట్ కూడా కాదు అది, దొంగలు పడితే న్యాచురల్లీ లోపల పెడతాం. సో బట్ ఏంటి, వీళ్ళకి వాళ్ళకి అవసరం అయింది, నేను ఇవ్వగలిగాను, నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. సో దట్ ఈస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. అందుకే ఈ మంచితనం అన్నది అకౌంటబిలిటీలో డబల్ అయ్యి మీకు మళ్ళీ మంచితనం అన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను. మరి అదే కర్మ అంటారు, ఏమంటారు నాకు తెలీదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి. కర్మ అంటే నాకు పూర్వజన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం, నిన్న చేసిన తప్పు. అప్పుడెప్పుడు ఏదో చేయిన దానికి ఇప్పుడు బాధపడటం ఏంటి, అది పక్కన పెడితే అవన్నీ పక్కన పెట్టండి. ఐ వాంట్ బీ హ్యాపీ. ఇఫ్ ఐ వాంట్ బీ హ్యాపీ ఐ షుడ్ డూ వాట్ ఐ వాంట్ టు. దట్ ఈస్ ఆల్, అండ్ దిస్ ఇస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. మరి ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా. ఈయన దగ్గరికి వెళ్ళి బాబు నాకు కష్టం అంటే పడిపోతాడు అన్నది కూడా వచ్చి అది రాంగ్ వేలో వెళ్ళిపోవచ్చు. వెళ్తాయండి, అది ఏం చేస్తాం. సి దట్ ఆల్సో హ్యాపెన్స్. దానివల్ల కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు రివర్స్లో. ఓకే. నమ్మకం పోతుంది, డౌట్ లేదు. మోసం జరిగింది చాలాసార్లు, మోసపోయాను, ఓకే, బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం మోసపోవడం అనేది. బట్ ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇప్పుడు అనలైజ్ చేసి నిజమా కాదనేది ఎంక్వైరీ చేసి నేను చేస్తాను వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. అంతకుముందు ఇచ్చేసేవాడిని, ఇప్పుడు ఎందుకు కరెక్టా కాదా, ఈ వాల్యూ, ఈ డబ్బు వాల్యూ అతనికి కరెక్టా కాదా అనేది ఆలోచించేస్తున్నాను. ఓకే. సో జగపతి బాబు గారు డౌన్ఫాల్ అవడానికి మేజర్ కారణాలు ఇవే అంటే ఇది ఫైనాన్షియల్గా ఎస్ అండి. అంటే ఇంట్రెస్ట్లో ఇల్లు అండి. ఐ వుడ్ సే నేను కట్టిన ఇల్లు, నేను చేసిన మేజర్ తప్పు ఏంటంటే ఇల్లు ఆపేసి ఉండాలి. స్టార్ట్ చేసిన 6 monthsకి నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కెరియర్లో. ఓకే. ఓకే. సో అప్పుడే మా రెమ్యునరేషన్స్ పడిపోయి, సినిమాలు ఫ్లాప్లు అయిపోయి ఇవన్నీ జరిగినాయి. సో ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి తెలియకూడదు నా ప్రాబ్లము అనేది, అది పర్సనల్గా సెంటిమెంటల్గా తీసేసుకుని విపరీతంగా అప్పులు చేసేసి ఇల్లు కట్టేశాను. ఓకే. ఓకే. అండ్ న్యాచురల్ ఇంట్రెస్ట్లు మీకు తెలిసి ఎట్ట పెరుగుతాయి, అది 15-20 ఏళ్ళు ఇంట్రెస్ట్ కట్టాను. అండ్ న్యాచురల్లీ చాలా డబ్బు వెళ్ళిపోతుంది కదా. సో ఐ వుడ్ సే దట్ ఈస్ ద మేజర్ లాస్. ఇప్పుడు ఆ పెయిన్ మీరు ఇంట్లో చూపించేవాళ్ళు కదా, మరి తెలిసే ఏదో క్షణంలో పసిగట్టాలి కదా ఇంట్లో వాళ్ళు. పసిగట్టడానికి మనం ఎక్స్ప్రెస్ ఎంతో కొంత ఇప్పుడు బయటపడి మనం ఇప్పుడు వాళ్ళకి అంటే అసలు పైసలు లేని సిచ్యువేషన్ తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేదా ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిసి రకరకాల అట్టండి చేస్తే ప్రాబ్లం వస్తుంది. కానీ సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చేస్తాడులే, ఏదో పడుతున్నాడు, పడని బయట పడతామని హోపే ఉంటుంది వాళ్ళకి. అలాంటి నా ఫ్యామిలీ అటువంటిది. ఇంకో ఫ్యామిలీ అయితే ఛాన్స్ ఉండేది కదా, ఇంకోళ్ళు అయితే గ్యారంటీగా రాసి రంపాన్ని పెట్టి ఇక మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. ఐ గాట్ అవే. దట్స్ వై ఐ సెడ్ ఐ వెరీ లక్కీ. సో ఐ బెటర్ బీ హ్యాపీ. అండ్ మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే జగపతి బాబు గారు ఎవరి మాటైనా నమ్మేస్తారు, ఒక స్టేబుల్గా ఉండరు. ఆయన ఇవాళ నేను వచ్చి ఒక విషయం చెప్తే అది వింటారు, యాక్సెప్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చి నా గురించి చెప్తే మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. స్టేబుల్గా ఉండదు ఆయన మెంటాలిటీ, అందులో డిసిషన్స్ రాంగ్గా తీసుకుంటారు అన్నది ఒక ఉంది. ఎంతవరకు నిజం అది? దీంట్లో డిసిషన్ అంటే ఏ కాంటెక్స్ట్ ఇది? ఏ విషయమైనా, ఒక సపోజ్ నేను ఏదో ఫలానా సినిమా ఏదో ఏ ఇష్యూ అయినా కావచ్చు, నేను వచ్చి చెప్పిన మాట నమ్ముతారు, మళ్ళీ ఇంకో పర్సన్ వచ్చేసి ఫలానా వాడు తప్పు అంటే ఇమ్మీడియట్గా మీరు షిఫ్ట్ అయిపోతారు అన్నది. అలా అయితే సక్సెస్ అయ్యేవాడిని కదా. ఓకే. అది సినిమాని కాదు, ఎనీథింగ్లో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆల్సో. ఓకే. అట్లా అనుకుంటే ఓకే. దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఓకే,
ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్సే ఉన్నారు. ఎవరి మాట అయినా నేను పోగొట్టుకోలేదు. నా ఫ్యామిలీ నాతో ఉంది, మా ఫాదర్స్ ఫ్యామిలీ నాతోనే ఉంది. ఎవరితోనూ గొడవలు లేవు, ఓకే ఎవరితోనూ ఇష్యూస్ లేవు. ఇట్ ఈస్ ఐ లిసన్ టు పీపుల్. ఓకే అందరు చెప్పేది వింటానండి, డెఫినెట్గా వింటాను. బికాజ్ అందరు చెప్పేది వినాలి కూడా. డెసిషన్ నేను తీసుకుంటా 100%. డెసిషన్ నా సోలో డెసిషనే. ఎవడు చెప్పింది నేను విని డెసిషన్ తీసుకోను. ఓకే అందరిది వినేసి రైట్ ఆర్ రాంగ్ నేను డెసిషన్ తీసేసుకుంటా. దిస్ ఇస్ వాట్ మై క్యారెక్టర్ ఇస్. మీరు క్విక్ డిసిషన్ మేకరా ఆర్ డిపెండ్స్ అండి. అది ఇమీడియట్ అంటే అది పర్ఫెక్ట్గా స్ట్రైక్ అయితే అది తెలుస్తుంది మనకి, ఇంట్యూటివ్గా తెలుస్తుందండి. ఇది 100% ఓకే అంటే వెళ్ళిపోతాను ఇంకా. ఓకే సో ఇప్పుడు అట్లా అనుకుంటే అంతఃపురాలు చేయకూడదండి, వెబ్ సిరీస్ చేయకూడదు, సినిమాల వరకు చూస్తే. అదే అండ్ న్యాచురలీ ఫ్యామిలీ మీద కంప్లైంట్లు, సిస్టర్ వాళ్ళ మీద కంప్లైంట్లు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫ్యామిలీలు, తెలుసు కదా. అవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ కూడా చేయలేదు. ఎటు చూసినా దట్స్ టోటలీ రాంగ్ దిస్ థింగ్. ఓకే వింటాం 100% వింటాను. ఓకే బికాజ్ ఎవరు ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేది నాకు తెలియాలి ఒకటి. రెండోది ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ యాక్టింగ్ ఫ్రమ్ దట్ ఓకే బై లిస్నింగ్. మన సినిమాకి వస్తే సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ కానీ, అంటే ఇప్పుడు చేసిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందా? యా క్యారెక్టర్ వేరేగా ఉందండి. సైరా ఆఫ్ కోర్స్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం. మాకు బాగా నచ్చింది ఏంటంటే సైరా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు చేయలేదండి. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓకే బట్ ప్రొడక్షన్ అండి ఐ షుడ్ కమెండబుల్. రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. అక్కడ జార్జియాలో వాళ్ళు ట్రీట్ చేసిన పద్ధతి అంటే చిన్నాళ్ళని ఎస్పెషలీ యూనిట్ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, స్టే బ్రహ్మాండంగా ఇచ్చారు, పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారా లేదా చూసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు పడితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ సో వెల్. ఆ మార్పు యాక్చువల్లీ అంటే ముందు కూడా ఐ డోంట్ నో, నేను వెళ్ళే ముందు చరణ్ ఒకరోజు వచ్చాడు, ఒకరోజు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువ మార్పు తెలిసింది. అంటే సైలెంట్ వేసి దట్ ఈస్ వాట్ ఐ లైక్. సైలెంట్గా చేసి వెళ్ళిపోయాడు. సైలెంట్గా ఏం పెద్ద అడవాడు చేయలేదు, పబ్లిసిటీ చేయలేదు, ఏం చేయలేదు. చెప్పాల్సింది గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. బడ్జెట్ కాదు ఇక్కడ, ట్రీట్మెంట్. అండ్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్కి. మీరు ఫస్ట్ టైం కదా చిరంజీవి గారి కాంబినేషన్లో చేయడం అయితే ఫస్ట్ టైం. ఎస్, చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ గారితో బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా, అది చేశారు? వెంకటేష్తో చేయలేదు. చేయలే. ఎప్పుడు రాలేదా మీకు టాక్స్? పడలా, రాలేదు. అట్లా పడలా. పడుతుంది ఇప్పుడు, ఉంటుంది కదా, ఏదో ఉంటుంది. అందరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. నాయుడు గారి ఫ్యామిలీ, నాగేశ్వర ఫ్యామిలీ, శివాజీ గారి ఫ్యామిలీ. అండ్ ఒకే స్కూలా? నాన్నగారు లేదు, బ్రదరు నాగార్జున ఒక కాలేజ్లో చదివారు, వెంకటేష్ వేరే స్కూలు, వాళ్ళు వేరే స్కూల్స్ ఒకటి కాదు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇదంతా. వాళ్ళ ఇళ్ళకి నాయుడు గారి ఇల్లు ప్యారలల్ స్ట్రీట్, రోజు వాళ్ళు అక్కడో మేము ఎక్కడో, గుమ్మడి గారి ఇల్లు పక్క ఇల్లు. ఓకే. సో అట్లా అందరం ఒక ఫ్యామిలీ అని. మీరు మాలో కులం అన్నదాని పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, బట్ నాగార్జున గారు మీరు ఎప్పుడు ఫోన్లో ఏరా చవ్ అంటే ఏరా చవ్ అని అనుకుంటారంట. ఏరా చౌల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరా అనుకోలేదు. నెంబర్ 1 చౌదరి అనేది నాకు తాతగారి పేరు జగపతిరావు అవటం వల్ల, నా పేరు జగపతిరావు అవటం వల్ల అమ్మకి ఏమని పిలవాలో అర్థం కాల, జగపతి అని పిలవలేదు. సో ఆ దీంట్లో చౌదరి వాజ్ ద సింప్లెస్ట్ ఫామ్. అది క్యాస్ట్ కాదు అసలు, ఇట్ ఈస్ మై నేమ్. ఇంట్లో పెట్టిన నేమ్ చౌదరి, క్యాస్ట్కి సంబంధమే లేదు. ఓకే. అండ్ సో అదేంటి చౌదరి బికేమ్ చౌ, ఫ్రెండ్స్లో చౌ అయిపోయింది అంతే. చౌ ఇస్ నాట్ అ క్యాస్టే. ఆయన అంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే చౌదరి అని పిలవాలి. అంటే మీరు నాగార్జున ఈయన గురించి మాట్లాడదాం ఒకసారి. ఆయన ఫీలింగ్ ఎలా ఉండదు? మీరు కూడా ఆయనతో చాలా క్లోజ్ కాబట్టి నాగార్జున గారు, ఇంతకుముందు అర్జున్ గారి గురించి అడిగినట్టు నాగార్జున గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ ఎప్పుడైనా? నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే 2-3 years ఓల్డర్ అండి, అండ్ బ్రదర్ ఫ్రెండ్ ఎక్కువ. సో సజెషన్ అనేది అలా అంతవరకు ఇప్పుడు డిస్కషన్స్ అలా ప్రొడక్షన్లో చేశా. కానీ ఒకటి ఏంటంటే 100% నేను నిజం చెప్పాలంటే 2 రోజులకు ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా. బికాజ్ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్. తనకి సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, తెలివైనాడు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో ఫుల్ హ్యాండ్ ఉంటుంది. అది అప్పచెప్పేటాలు అయినా కాకుండా జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. అండ్ తన థింకింగ్, నాగేశ్వర ఫ్యామిలీ, నాకు వెంకట్ నాకు క్లోజ్ ఫ్రెండ్, తనకంటే పెద్దడు వెంకట్ నాకు ఇంకా క్లోజ్.
వాళ్ళ థింకింగ్ ప్రాక్టికాలిటీస్ ఎన్ని చూస్తూ ఉంటే బాగుంటుంది. కరెక్ట్, వాళ్ళు దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దేర్ టర్మ్స్ ఓకే ఇన్ అ నైస్ వే అనేది ఐ కెన్ బోల్డ్లీ సే దట్. ఓకే ఓకే. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మళ్ళీ మీకు కేవలం కాస్ట్ వల్ల మీకు సినిమాలు వచ్చినాయన్న సందర్భం ఎప్పుడూ లేదా? లేదండి, నాకు తెలిసి లేదు. అంటే మీకు ఉండదు, మీకు లేదు. నాకు తెలియదు మరి. వాళ్ళు ఏమైనా అది క్యాస్ట్ కోసం సినిమా తీరండి. నేను అట్లీస్ట్ నాతో తీలే. ఓకే నాకు తెలిసి అట్ట అంటే పెట్టుకోవటం మనల్ని పెట్టుకుంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. ఓకే కానీ పెట్టుకుంటే డబ్బులు పోతాయిరా అనేది ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఫైనలీ డబ్బులే గెలుస్తాయి, క్యాషే గెలుస్తుంది, క్యాస్ట్ గెలవదు ఇక్కడ. సో అది నాకు తెలిసి క్యాస్ట్ అదైతే ఎప్పుడో ఐ వుడ్ స్టిల్ బీన్ అ హీరో ఆర్ ప్రాబ్లీ ఐ వుడ్ బీన్ బెటర్ అప్పుడే. ఓకే ఓకే నేను నా క్యాస్ట్ అది క్లారిటీ వస్తున్నా. బేసిక్ క్యాస్ట్ గొడవ అది కూడా అండి. ఐఎమ్ నోబడీ టు సే క్యాస్ట్ నమ్మొద్దు అనేది నేను ఎప్పుడు అనట్లేదండి. నేను అనేది డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ మర్డర్స్, డోంట్ గో టు ద లెవెల్ ఆఫ్ ఎలెక్టింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్. ఆ ఎక్స్టెంట్కి వెళ్ళొద్దు అంటున్నాను నేను. అది తప్పు, ఆ ఆలోచన తప్పు. మనాడైతే మంచాడా మంచాడా ఏది ఇంపార్టెంట్ స్టేట్కి? మంచాడు కావాలి స్టేట్ని రూల్ చేయాలంటే. మనాడు మంచాడు వాళ్ళ రూల్ ఏంటి? సో దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్ దట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వై బీ సెపరేటింగ్ అంటున్నాను. నాకు ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అవడం ఇష్టం లేదు. నాకు ఇప్పటికీ వరల్డ్ వార్లు ఎందుకు జరుగుతాయో తెలియదు. ఎందుకంటే కొట్టుకుని మనం చంపుకోవటం ఏంటి, మనుషులు చంపుకోవటం ఏంటి అనేది నాకు అర్థం కాదు అసలు ఆ కాన్సెప్టే. సో ఆల్ దిస్ అ బిగ్ ఇష్యూ అండి. అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ టాపిక్. ఓకే సార్, ఫైనల్గా ఒక 20 years తర్వాత జగపతి బాబు గారు ఒక హీరోగా గుర్తుంటారా, విలన్గా గుర్తుంటారా, లేదా ఒక ఆర్టిస్ట్గా గుర్తుంటారా? ఆర్టిస్ట్ వేరే చాయిస్ ఏముంది అక్కడ ఆప్షన్ లేదు. అంటే హీరోగా చేశారు కదా చాలా సినిమాలు, అందుకని ఆర్టిస్టే నిలబడుతుంది ఫైనలీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.